హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. ఈరోజు పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్ మ్యాగీ చేసి చూపించబోతున్నాను. ప్లెయిన్ మ్యాగీ కన్నా ఈ ఎగ్ మ్యాగీ చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాగీలో ఎగ్ వేసి వాటర్లో ఉడికించడం వల్ల మ్యాగీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. అందులోనే ఒక ఆనియన్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కాస్త మెత్తబడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకోండి. క్యారెట్ అనేది మీ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇందులోనే ఒక టమోటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మెత్తబడేంత వరకు మగ్గించుకోండి. క్యారెట్ టమోటా ముక్కలు బాగా మగ్గాయి కదా, ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకొని పగలకొట్టేసి వేసుకోండి. ఈ ఎగ్స్ని కాసేపు ఫ్రై చేసుకొని ఇందులోనే మ్యాగీ మసాలాను యాడ్ చేసుకుందాము. మీరు ఎప్పుడైనా మ్యాగీ మసాలాను వాటర్లో యాడ్ చేయొద్దండి. వాటర్లో యాడ్ చేస్తే ఉండలు కడుతుంది. ఇలా ముందుగానే యాడ్ చేసుకోండి మ్యాగీ మసాలాని. ఈ మసాలానంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో నేను 1/2 లీటర్ వాటర్ను యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 మ్యాగీ పీసెస్కి 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్ మ్యాగీకి కాస్త సూప్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. మీరు సూప్ ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించి వాటర్ వేసుకోండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు, ఆల్రెడీ మ్యాగీలో ఉంటుంది. మనం ఆనియన్ టమోటా అవి యాడ్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా తక్కువ అనిపిస్తుందని నేను కొద్దిగా యాడ్ చేసుకున్నాను. వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఈ మ్యాగీ పీసెస్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. 6 to 7 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఈ మ్యాగీ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మా పిల్లలకు ఎగ్ మ్యాగీలో కాస్త సూప్ ఎక్కువగా ఉండడం ఇష్టము, అందుకని నేను సూప్ ఎక్కువగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటున్నాను. ఈ ఎగ్ మ్యాగీని డ్రైగా చేసుకోవద్దండి, కాస్త సూప్ ఉండేలాగానే చేసుకోండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం వల్ల నేను పెట్టే వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.